సూపర్ 6 లో భాగంగా మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి వీలు కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోసారి కూడా చంద్రబాబు రావాలని మహిళలు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 లో భాగంగా స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్కడ చెప్పండి, ఎక్కడికి వెళ్తా ఉన్నారమ్మా? అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫ్రీ బస్ పథకం? బాగుంది. మహిళలకి మంచి అవకాశం సదుపాయం కల్పించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు మహిళలందరి తరపు నుంచి తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేకూర్చి అందరినీ సంతోషపరచవలసిందిగా మహిళలందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను. మళ్ళీ ఇలాగా మంచి పనులు చెప్పిన పనులు చేసి ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో నెరవేర్చి మళ్ళా ముఖ్యమంత్రిగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు బస్సులకి ఛార్జీలు పెట్టుకొని వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీగా వెళ్తూ ఉన్నారు. వచ్చిన మీరు ఏదైతే అమౌంట్ టికెట్ పెట్టేవారో అలాంటి అమౌంట్ని ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు? ఏదో ఒకదానికి ఈ ముఖ్యమంత్రి పెట్టినందుకు ఏదో ఒకదానికి హెల్ప్ అవుతుంది. ఇంటికి అనేది కూరగాయలకి, పాలకి, కాయగూరలకి, పాలకి అన్నీ మిగిలినట్టుగా అనిపిస్తుంది. మేడం చెప్పండి, ఎట్లా ఉంది మేడం ఈ ఫ్రీ బస్ పథకం? ఫ్రీ బస్ చాలా బాగుందండి. సూపర్ 6లో భాగంగా అమ్మఒడి పథకం కూడా అందరికీ, ఒకరు తల్లి పథకం ఇద్దరికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. బస్సు సదుపాయం కూడా మహిళలందరికీ, పేదలకి అందరికీ ఉచితంగా ఉన్నందుకు థ్యాంక్ యూ. ఎలా సేవింగ్స్ అంటే పిల్లలకి ఏదో ఒక రకంగా స్నాక్స్ కానీ కాయగూరలకి ఇంట్లోకి వాడుకుంటాం. ఇది మొత్తంగా మహిళలంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అయితే నేను ఎక్కడం ఫస్ట్ టైం ఫ్రీ బస్సు. నాకు తెలిసి రాను అంటే తెలంగాణలో చూసాను ఫ్రీ బస్ వల్ల కష్టాలు ఏంటో. అంటే చాలా ఎక్కువైపోతారు, కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండకుండా పోతుంది. బస్సెస్ పెంచితే బాగుంటుంది. మాకు ఫ్రీ బస్సు వదిలినందుకు మా పిల్లలకి మాకు ఎక్కడికి పోవాలన్నా టికెట్ లేకపోయినందుకు మాకు చాలా ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన మాకు రావాలని కోరుకుంటున్నాము. మంచిగా ఉంది సార్, మాకు ఇట్లా ఉంటే బాగుంటుంది. ఏం గొడవలు లేకుండా బాగా మాకు టికెట్ రూపంగా బాగా ఇచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు ఆయన. చదువుకునే విద్యార్థినులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేవారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో ఇలా కల్పించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలకు కొంత ఉపయోగపడే విధంగా ఇటు చేదోడుగా ఉంటుందంటూ కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.